Hi students, welcome to our smart channel. Here's మనం trigonometry లోని most very important అయిన multiples and submultiples of angles of trigonometry ratios అనే కాన్సెప్ట్ లోని ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం ఆ కాన్సెప్ట్ ని. సో వీడియోని చివరి వరకు చూడండి, అదే విధంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఆలస్యంగా వీడియోని స్టార్ట్ చేద్దాం. Multiples of trigonometric ratios and submultiples of trigonometric ratios. Trigonometric ratios ఏంటి మనకి sin a, cos a, tan a, cot a, sin a, cosecant a. వాటికి మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్ ఫైండ్ చేయాలి. అసలు మల్టిపుల్స్ అంటే ఏంటి, సబ్ మల్టిపుల్స్ ఏంటి అంటే ఒకసారి నేర్చుకుందాం. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అయినా ఒక యాంగిల్ని నేను న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేశాను. సో 1 into a, 2 into a, 2a, 3 into a, 3a, 4 into a, 4a and so on. అలా మల్టిప్లై చేశాను అనుకోండి న్యాచురల్ నెంబర్స్తో, నాకు వచ్చేవి మల్టిపుల్స్ ఆఫ్ ఏ, మల్టిపుల్స్ ఆఫ్ ఏ యొక్క మల్టిపుల్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా నేను అలా కాకుండా డివైడ్ చేశాను అనుకోండి, a/2, a/3, a/4 ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, వాటిని సబ్ మల్టిపుల్స్ అంటారు. సబ్ మల్టిపుల్స్ అంటారు అంటే మల్టిపుల్స్ని ఇంకా మళ్ళీ మనం డివైడ్ చేయడం అన్నమాట. డివైడ్ చేస్తాం కనుక అంటే సబ్ చేస్తాం, అంటే దాని యొక్క నెక్స్ట్ దాన్ని ఇంకా దాని యొక్క నెక్స్ట్ తక్కువ దాన్ని చూస్తున్నాం అంటే సబ్ మల్టిపుల్స్ అంటారు. అంటే డివైడ్ చేస్తే సబ్ మల్టిపుల్స్ అంటారు, మల్టిప్లై చేస్తే మల్టిపుల్స్ అంటారు. ఇవి మనకి ట్రిగనోమెట్రీలోని మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. అయితే మనం ట్రిగనోమెట్రీలో నేర్చుకోబోయేది ఏంటంటే sin 3a, cos 3a, tan 3a ఫార్ములా ఎలా వచ్చింది, sin 2a, cos 2a and tan 2a and cot 2a ఎలా వచ్చింది, sin a, cos a, tan a ఎలా వచ్చింది, sin a/2, cos a/2, tan a/2 ఎలా వచ్చింది. ఇవి ఒక ఆర్డర్లో నేర్చుకున్నాం. ఫస్ట్ 3a, తర్వాత 2a, తర్వాత a, తర్వాత a/2 ఇలా ఒక ఆర్డర్లో నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3a, sin 3a is equal to 3 sin a minus 4 sin cube a. 3 sin a minus 4 sin cube a. ఇది ప్రూఫ్ అయిన తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ముందు ప్రూఫ్ చూద్దాం. సో LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ sin 3a is equal to sin 3a నేను ఏం రాస్తానంటే sin 2a plus a అని రాస్తాను. రాసుకోవచ్చు కదా, 3aని 2a plus a అని రాయొచ్చు కదా. సో sin 3aని నేను 2a plus a రాశాను. 2a plus a రాస్తే sin of a plus b వచ్చింది. sin of a plus b మనం నేర్చుకున్నాం కదా, sin a cos b plus cos a sin b. కనుక దీన్ని ఏం రాయొచ్చు, sin a cos b plus cos a sin b. ఓకే, sin 2a మనం నెక్స్ట్ ప్రూవ్ చేద్దాం. అంటే ఏంటంటే మనం ఒక ఆర్డర్లో నేర్చుకుంటే 3a, 2a, a/2 మనం నేర్చుకుంటే ఈజీగా ఉంటుందని. సో లేదులేండి, ఎందుకంటే మనకి ఫస్ట్ 2a నేర్చుకోవాలి, నెక్స్ట్ 3a నేర్చుకోవాలి. ఓకే, సో 2a నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం 2a యొక్క అన్ని ఫార్ములాస్ని డెరైవ్ చేద్దాం. sin 2a, cos 2a, tan 2a, cot 2a అవన్నీ డెరైవ్ చేసిన తర్వాత 3aకి వెళ్దాం, తర్వాత a, తర్వాత a/2. ఓకే, సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే మనకి sin 2a. sin 2a అనేది ఎలా వస్తుంది, సో ఈజీగా చెప్తానండి. ఫస్ట్ ప్రూఫ్ చేస్తాను, తర్వాత ఎలా గుర్తుపెట్టుకోలో చెప్తాను. సో sin 2a ఫార్ములా ఏంటంటే 2 sin a cos a, 2 sin a cos a. సో ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, sin 2a, sin 2a. సో నేను ఏం చేస్తానంటే దీన్ని sin ఆఫ్ 2aని a plus a అని రాస్తాను. 2a నేను రాస్తాను, a plus a. a plus a అంటే ఏంటి, 2a కదా. ఓకే, sin ఆఫ్ a plus b వచ్చింది. sin ఆఫ్ a plus b ఫార్ములా ఏంటి, sin a cos b plus cos a sin b. అంటే b బదులు ఏ ఉంది కనుక ఇక్కడ sin a cos a వచ్చింది, ఇక్కడ cos a sin వచ్చింది. sin a into cos a అన్న cos a into sin a అదే కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ, sin a into cos a plus sin a into cos a.
అంటే 2 3 అన్న 3 2 అన్న 6 కనుక sin a cos a sin a cos a అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 sin a cos a ఉన్నాయి. సో 2 sin a cos a 2 sin a cos a that is equal to RHS. అంటే sin 2a is nothing but 2 sin a cos a. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. sin 2a is equal to ఫస్ట్ ఈ 2 బయటకు వచ్చేస్తుంది 2 ఇంకా మిగిలింది ఏంటి sin a ఉంది. sin a ఫ్రెండ్ cos సో తనతోనే ఉంటాడు ఎప్పుడు. సో కనుక 2 sin a cos is equal to sin 2a. ఇప్పుడు sin 2aని tan లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా సార్ అది ఎలా సార్ అంటే చూడండి మనకి ఇప్పుడు ఏమొచ్చింది sin 2a is equal to 2 sin a cos a ప్రూవ్ చేస్తాం. ఒకసారి అది రాసుకుందాం. కిందన ఏం లేదంటే 1 అంటే ప్రతి దాన్ని కూడా 1 డివైడ్ చేస్తుంది. ప్రతి నెంబర్ని ప్రతి దాన్ని కూడా 1 డివైడ్ చేస్తుంది. మనకి ఐడెంటిటీస్ నేర్చుకున్నాం 3 ఐడెంటిటీస్. ఆ 3 ఐడెంటిటీస్లో ఫస్ట్ ఐడెంటిటీ sin square a plus cos square a is equal to 1 అంటే ఈ 1 నేను రాయొచ్చు పైన ఉన్న 2 sin a cos a అలాగే ఉంటుంది. కిందన sin square a plus cos square a వస్తుంది. sin square a plus cos square a అనేది వస్తుంది. అంటే 1 బదులు మనం రాయొచ్చు sin square a plus cos square రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కాస్ అనేది కామన్గా ఉంది. మనకేంటి sin 2aని tan లో ప్రూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి cos a తో డివైడ్ చేయాలి. cos a తో డివైడ్ చేయాలి. కనుక 2 sin a ఇంటూ cos a బై cos square a తో డివైడ్ చేస్తాను బై దీన్ని రివర్స్ రాద్దాం. సో a ప్లస్ b నా b ప్లస్ c ఒకటే కదా దీన్ని రివర్స్ రాద్దాం. సో cos square a ప్లస్ sin square a బై cos square a ఒక కాసు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి మిగిలింది ఏంటి sin 2a is equal to 2 sin a బై cos a మిగిలింది పైన. కింద నుంచి చూద్దాం cos square a బై cos square a క్యాన్సిల్ అయితే 1 సో 1 ప్లస్ ఇంకా ఇటు సైడ్ ఉంది sin square a బై cos square a సో ఫైనల్గా మనకి ఇప్పుడు ఒక ఫార్ములా వచ్చింది. కొత్త ఫార్ములా చూడండి sin 2a is equal to sin a బై cos అంటే ఏంటి tan సో 2 tan a బై 1 ప్లస్ sin square a బై cos square అంటే ఏంటి tan square a సో 2 tan a బై 1 ప్లస్ tan square a. సో దిస్ ఈస్ ద ఫార్ములా అబౌట్ sin 2a. సో sin 2aకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి 2 sin a cos a ఒకటి ఇంకోటి 2 tan a బై 1 ప్లస్ tan square a 2 tan a బై 1 ప్లస్ tan square a. సో దీంతో సైన్ అయిపోయింది. నెక్స్ట్ cos 2aకి ఎన్ని ఫార్ములాస్ ఉంటాయో చూద్దాం. ట్రిగనామెట్రీలోని కాస్ని బ్రహ్మ అంటారు, బ్రహ్మదేవుడు అంటారు. సో ఎందుకంటే బ్రహ్మదేవుడికి 4 తలలు ఉంటాయి. cos 2aకి 4 ఫార్ములాస్ ఉంటాయి. బ్రహ్మదేవునికి 4 తలలు ఉంటాయి. cos 2aకి 4 ఫార్ములాస్ ఉంటాయి. సో అందుకే సో బ్రహ్మ ఆఫ్ ది ట్రిగనామెట్రీ ఇస్ నథింగ్ బట్ cos 2a. దీనికి ఫస్ట్ ఫార్ములా cos square a minus sin square a. Second formula 2 cos square a minus 1. Third formula 1 minus 2 sin square a. Fourth formula 1 minus tan square a by 1 plus tan square a. 1 minus tan square a by 1 plus tan square a. సో ఇది మనకి ట్రిగనోమెట్రీలోని మొత్తం మనకి 4 ఫార్ములాలు cos 2aకి. సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ cos 2a is equal to ఇది ప్రూవ్ చేద్దాం. సో cos 2a నేను రాయొచ్చు cos of a plus a. సో cos a into cos b minus sin a into sin b. ఇదే కదా ఫార్ములా మనకి. cos of a plus b equal cos a cos b minus sin a sin b. సో కనుక cos a into cos a అవుతుంది cos square a అవుతుంది. sin a into sin a sin square a. సో అంటే ఒక ఫస్ట్ ఫార్ములా వస్తుంది. ఏంటి వస్తుంది therefore cos 2a is equal to cos square a minus sin square a. ఫస్ట్ ఫార్ములా హ్యాపీగా వస్తుంది. రెండో ఫార్ములా మనం ప్రూవ్ చేద్దాం. రెండో ఫార్ములా
cos 2a is equal to 2 cos square a minus 1. ఇది ప్రూవ్ చేద్దాం. మనకి ఇప్పుడు ఏమొచ్చింది, cos 2a is equal to cos square a minus sin square a అని ఒక ఫార్ములా ప్రూవ్ చేసాం. cos square a minus sin square a. మనకి ఐడెంటిటీ, ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి, sin square a plus cos square a is equal to 1 కదా. అంటే అందులో sin square a నేను రాయొచ్చు, 1 minus cos square రాయొచ్చు కదా. కనుక ఈ sin square నేను రాయొచ్చు నేను. సో cos square a minus 1 minus cos square a రాస్తాను. ఎందుకంటే sin square a plus cos square a is equal to 1 ఫస్ట్ ఐడెంటిటీ, దాన్ని బట్టి మనం 1 minus cos square రాయొచ్చు. సో cos square a minus 1 minus minus plus cos square a. ఎన్ని ఉన్నాయి, cos square లో 2 ఉన్నాయి కనుక 2 cos square a minus 1. సో అంటే cos 2a is nothing but 2 cos square a minus 1. ఇప్పుడు ఇదే ఫార్ములాని cos 2a is equal to cos square a minus sin square a, ఇదే ఫార్ములాని ఇప్పుడు కాస్ మార్చుదాం. సో sin square a plus cos square a is equal to 1, cos square a is equal to 1 minus sin square a. అంటే దీని ఏం రాయొచ్చు మనం, 1 minus sin square a అని రాయొచ్చు. ఇది అలాగే యాస్టీజ్గా ఉంటుంది, మైనస్ sin square a ఉంటుంది. కనుక 1 minus sin square a minus sin square is nothing but minus 2 sin square a. సో కనుక minus 2 sin square a. ఇంకో ఫార్ములా వస్తుంది. అంటే ఎన్ని ప్రూవ్ చేసాం, 1 2 3 ఫార్ములా చూపించాం. ఇప్పుడు నెక్స్ట్ 4వది మనం స్టార్టింగ్లో ఏం తీసుకున్నాం, cos 2a is equal to cos square a minus sin square a. ఓకే, దేన్నైనా సరే ఏం డివైడ్ చేస్తుంది, 1 డివైడ్ చేస్తుంది కనుక దీన్ని రాయొచ్చు cos square a minus sin square a by 1 ఏం రాయొచ్చు, sin square a plus cos square is equal to 1 కదా. అంటే cos square a plus sin square రాయొచ్చు, sin square a plus cos square రాయొచ్చు. సో ఇక్కడ 2 కాస్లో ఉన్నాయి కనుక కాస్ స్టార్టింగ్ కనుక cos square a plus sin square a, cos square a plus sin square a. ఇక్కడ మనకి tan రావాలి కనుక నేను ఏం చేస్తానంటే cos square a తో న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేస్తాను. అప్పుడు నాకేమవుద్ది, cos square a by cos square a minus sin square a by cos square a whole divided by cos square a by cos square a plus sin square a by cos square a. అంటే ఏంటి, cos square a తో డివైడ్ చేస్తాను ఒక ఫార్ములా వస్తుంది. cos by cos అంటే క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో 1 sin by cos అంటే tan, 1 minus tan square a by cos క్యాన్సిల్ అయితే 1 plus sin by cos అంటే tan, 1 plus tan square a. సో అంటే ఈ విధంగా మనకి కాస్కి 4 ఫార్ములాస్ వచ్చాయి. సో cos 2a is equal to cos square a minus sin square a ఒకటి, అదేవిధంగా 2 cos square a minus 1 ఒకటి, అదేవిధంగా 1 minus 2 sin square a ఒకటి, అదేవిధంగా 1 minus tan square a by 1 plus tan square a. ఇప్పుడు మనం tan 2a ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు tan 2a ని ప్రూవ్ చేద్దాం. tan 2a is equal to 2 tan a by 1 minus tan square a. సైన్ అయితే 2 tan a by 1 plus tan square, అక్కడ సైన్, ఇక్కడ tan 2a, sin 2a అయితే 2 tan a by 1 plus tan square వస్తుంది. ఎందుకంటే మనం 1 డివైడ్ చేసి sin square a plus cos square వస్తాం కనుక అక్కడ 1 plus tan square. ఇక్కడ ఏంటి మనకి tan a plus tan b by 1 minus ఉండడం కనుక అందుకే 1 minus tan square వస్తుంది. ఓకేనా, ప్రూఫ్. సో tan 2a is equal to 2a నేను రాయొచ్చు మనం tan of a plus a అని రాయొచ్చు, a plus a. tan of a plus b, tan a plus tan b by 1 minus tan a tan b. అంటే b అంటే a కనుక నేను a రాస్తాను. tan a plus tan a అంతా 2 tan a. సో 2 tan a by 1 minus tan a into tan a tan square a. సో tan square a అయిపోయింది. సో tan 2a is equal to 2 tan a by 1 minus tan square a. 1 minus tan square a. Next, cot 2a. Cot 2a is equal to cot square a minus 1 by 2 cot a. Cot 2a is equal to cot square a minus 1 by 2 cot a. ఇది ఎలాగో ప్రూవ్ చేద్దాం.
cot 2a is equal to cot a plus a. Cot of a plus a. Cot a plus b formula ఏంటి? Cot a cot b minus 1 by cot b plus cot a. Cot b plus cot a. So cot a into cot a ఏంటి? Cot square a minus 1 by 2 cot a. 2 cot a. అయిపోయింది. నెక్స్ట్ మనం చాలా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 3 ఫార్ములాస్ నేర్చుకోవాలి. 3 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఏంట్స్ అవి 3 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి సార్? మనం ఇందాల కాస్ 2a నేర్చుకున్నాం కదా. కాస్ 2a అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి సైన్కి ఉపయోగపడుతుంది, కాస్కి ఉపయోగపడుతుంది, టాన్కి ఉపయోగపడుతుంది. ఏంటి సార్ అంటే ఇందాల మనం ఏం నేర్చుకున్నాం? కాస్ 2a నేర్చుకున్నాం. సో కాస్ 2a is equal to 1 minus 2 sin square a నేర్చుకున్నాం. అంటే కాస్ 2a is equal to 1 minus 2 sin square a నేర్చుకున్నాం. ఈ ఫార్ములాలో మనకి sin square a కానీ sin a కానీ మనకు వస్తుంది. సో ఈ 2 sin square ఎట్సే తీసుకురండి, కాస్ ఎట్సే తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది మనకి 2 sin square a is equal to 1 minus cos 2a. 2 అట్సే తీసుకెళ్ళిపోండి. sin square a is equal to 1 minus cos 2a by 2. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఏ వాల్యూ 15 degrees ఇచ్చాడు అనుకోండి. ఇఫ్ a is equal to 15 degrees then find sin square a. sin square 15 degrees అడిగాడు అనుకోండి. sin square 15 degrees అంటే sin 15 అంటే మనకు తెలుసు √3 minus 1 by 2 √2 అని. సో అంటే ఇది నెక్స్ట్ చేస్తాం, ఈ చాప్టర్లో నెక్స్ట్ చేస్తాం. కానీ అదంతా వేసుకొని స్క్వేర్ చేసే బదులు సింపుల్గా 15 కనుక 15 2 30 కనుక 1 minus cos 30 అంటే √3/2 దాన్ని స్క్వేర్ చేసి by 2 చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా? సో కనుక అంత కష్టం కాకుండా ఈజీగా చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా సైన్ స్క్వేరే అయిపోయింది. నెక్స్ట్ కాస్ స్క్వేరే కావాలంటే ఇక్కడ ప్లస్ రావాలి. ఇక్కడ ఏంటి? ప్లస్ రావాలి. ఎలా సార్ అంటే సేమ్. సో కాస్ 2a is equal to 2 cos square a minus 1. ఇదే కదా ఫార్ములా. సో ఈ -1 ఎట్సే తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి 2 cos square a is equal to 1 plus cos 2a. 1 plus cos 2a. మనకు ఓన్లీ cos square a కావాలి కదా. సో cos square a is equal to 1 plus cos 2a by 2. ఇది cos square a ఫార్ములా. అంటే a అనేది a/15 degrees ఇచ్చినా లేదంటే 75 degrees ఇచ్చినా ఇలాంటివి మనకి ఏది ఇచ్చినా సరే 2తో మల్టిప్లై చేస్తే కొంచెం ఈజీగా వస్తుంది అన్నమాట. సో దానికోసం మరి tan square a కూడా కావాలి కదా. tan square a ఏం చేస్తాం? దీన్ని డివైడ్ చేస్తే వచ్చేస్తుంది. సో 1 minus cos 2a by 1 plus cos 2a. 1 minus cos 2a by 1 plus cos 2a. ఇది tan square a. సో sin square a అంటే ఏంటి? మైనస్ వస్తుంది. cos square కి ప్లస్ వస్తుంది. tan నుంచి పైన కింద. సో పైన సైన్ కింద సైన్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ ఇందులోనే మనకు sin a కావాలంటే ఏమవుతుంది? రూట్ అనే స్క్వేర్ అని అటు వెళ్తే రూట్ అవుతుంది కనుక √1 minus cos 2a by 2. cos a కావాలంటే √1 plus cos 2a by 2. tan a కావాలంటే √1 minus 2 sin 1 minus cos 2a by 1 plus cos 2a. ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మల్టిపుల్స్లోని 3a sin 3a చూద్దాం. sin 3a is equal to ఈ 3 ముందు ఇక్కడికి వస్తుంది. 3 ఇంకా మిగిలిపోయింది ఏంటి? sin a. సో 3 sin a మైనస్ 3 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 4. 3 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 4. సైన్ మనకి 3 అనేది 3 నెక్స్ట్ నెంబర్ 4. 3 అనేది ఇక్కడ క్యూబ్ అయిపోతుంది. సో sin క్యూబ్ a. ఇది మనం గుర్తుంచుకోవచ్చు. సో sin 3 is equal to 3 sin a minus 4 sin cube a. sin 3 is equal to 3 sin a minus 4 sin cube a. ఇప్పుడు దీని ప్రూఫ్ ఎలాగో ఒకసారి చూద్దాం. LHS sin 3a sin నేను 3a ఏం చేస్తానంటే 2a plus a అని రాస్తాను.
2a ప్లస్ ఏ అని రాస్తాం. 2a ప్లస్ ఏ రాస్తే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇస్ నథింగ్ బట్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. కనుక సైన్ ఏ కాస్ బి, బి అంటే ఇక్కడ ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా, ఇది ఏ ఇది బి కనుక సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు మనకి ఫార్ములాలో అన్ని సైన్లు ఉన్నాయి కనుక ఇక్కడ కూడా అన్ని సైన్లు మార్చేద్దాం. ఎందుకంటే కాస్ టు ఏ మనకు తెలుసు, కాస్ టు ఏ తెలుసు, సైన్ టు ఏ తెలుసు కనుక మార్చేద్దాం. దీని రాయొచ్చు సైన్ టు ఏ 2 సైన్ ఏ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ప్లస్ కాస్ టు ఏ నేను రాయొచ్చు మనం 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ రాయొచ్చు. సైన్లో ఫార్ములా ఉంది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే కాస్ ఏ అంటే అవుతుంది కాస్ స్క్వేర్ ఏ అవుద్ది, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 సైన్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఏ అంటే 2 సైన్ స్క్వేర్ ఏ 2 సైన్ క్యూబ్ ఏ 2 సైన్ క్యూబ్ ఏ. ఓకే 2 సైన్ ఏ మళ్ళీ కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ రాయొచ్చు. ఎందుకంటే మనకి ఐడెంటిటీ ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. కనుక కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ 2 సైన్ ఇంటూ 1 2 సైన్ ఏ మైనస్ 2 సైన్ ఏ ఇంటూ సైన్ క్యూబ్, సో 2 సైన్ క్యూబ్ ఏ 2 సైన్ క్యూబ్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ. ఇక్కడ 2 సైన్లు ఉన్నాయి, ఇక్కడ ఒక సైన్ ఉంది, రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 3 సైన్ ఏ అవుతుంది. 3 సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఉంది, ఇక్కడ 2 సైన్ క్యూబ్ అంటే మొత్తం 4 సైన్ క్యూబ్ ఏ. సో 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో therefore sin 3a what I got 3 sin a minus 4 sin cube a 3 sin a minus 4 sin cube a. This is the sin 3a formula. sin 3a formula. దీన్ని మనకి ఇక్కడ ఏ విధంగా అయితే స్క్వేర్లు పెట్టాం సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ టాన్ స్క్వేర్ ఏ, అదేవిధంగా సైన్ క్యూబ్ ఏ అడుగుతారు ఒకసారి. అప్పుడు మనం ఏం రాయొచ్చు సైన్ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఇటు సైడ్ వస్తుంది అది అటు సైడ్ వెళ్తుంది. ఓకేనా, సో కనుక ఈ 4 అనేది ఇటు సైడ్ మళ్ళీ వస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో 1/4 ఇంటూ 3 సైన్ ఏ 3 సైన్ ఏ మైనస్ సైన్ 3a. సో సైన్ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 3 సైన్ ఏ మైనస్ సైన్ 3a 3 సైన్ ఏ మైనస్ సైన్ 3a అంటే 3 సైన్ ఏ మరి ఈ 3 అనేది ఏ దగ్గరికి వెళ్ళదు మైనస్ 3 సైన్ మైనస్ సైన్ 3a. ఈ విధంగా సైన్ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం కాస్ 3aకి వెళ్దాం. సో ఇప్పటివరకు మనం ఏవైతే రాబెట్టాం ఒకసారి అవన్నీ రాసుకొని ఆ తర్వాత కాస్ 3aకి వెళ్దాం. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ సైన్ 2a ఏం చెప్పాను 2 అనేది ముందు వస్తుంది. సో 2 అనేది ఇలా బయటకు వస్తుంది. నెక్స్ట్ 2 బయటకు వస్తుంది కనుక ఇంకేముంది సైన్ ఏ ఉంది కనుక సైన్ ఏ. సో సైన్ ఏ ఫ్రెండ్ వెంటనే కాస్ ఏ సైన్ ఏతో ఎప్పుడు ఉంటాడు కనుక సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ ఫస్ట్ ఫార్ములా. దీన్నే ట్యాన్లో కూడా చెప్పచ్చు 2 tan a బై 1 ప్లస్ రావాలి 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఎందుకు ప్లస్ వచ్చిందంటే దీన్ని మనం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్తో మనం డివైడ్ చేస్తాం కనుక అందులో ప్లస్ ఉంది కనుక ఇక్కడ మనకు ఖచ్చితంగా ప్లస్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. సో 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. నెక్స్ట్ కాస్ 2a. కాస్ 2aకి మన ట్రిగ్నోమెట్రీలోని బ్రహ్మ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ అంటారు కనుక దీన్ని కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఒక ఫార్ములా, 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఒక ఫార్ములా. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాలన్నాను కదా, సో ఒకసారి చెప్తాను. ఈ 2 అనేది స్క్వేర్ అవుతుంది అన్నమాట, అంటే ఈ 2 అనేది కొంచెం పైకి వెళ్తుంది అంటే ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ అవుతుంది మైనస్ కాస్ స్క్వేర్ ఫ్రెండ్ ఎవరు సైన్ స్క్వేర్ వెంటనే వచ్చేస్తాడు.
మైనస్ సైన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఇది మీకు తెలిసిందే 2 cos స్క్వేర్ మైనస్ అంటే ఏంటి, సైన్ని కాస్లో మారిస్తే 2 cos స్క్వేర్ మైనస్ వస్తుంది, కాస్ని సైన్లో మారిస్తే 1 మైనస్ 2 sin స్క్వేర్ వస్తుంది, 1 మైనస్ 2 sin స్క్వేర్ వస్తుంది. అదేవిధంగా ట్యాన్లో ఏంటి 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఇది cos 2a ఫార్ములా. నెక్స్ట్ tan 2a ఫార్ములా 2 tan a బై 1 మైనస్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ప్లస్ తీసుకున్నాం కనుక ఇక్కడ మైనస్ తీసుకోవాలి, 1 మైనస్ tan స్క్వేర్ ఏ. లేదు అంటే మనకి tan a ప్లస్ బిలో tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b కనుక 1 మైనస్ tan a tan e అంటే tan స్క్వేర్ ఏ, 1 మైనస్ tan స్క్వేర్ అలా వస్తుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం స్క్వేర్స్ 2a తర్వాత స్క్వేర్స్ నేర్చుకున్నాం. సో సైన్ స్క్వేర్ ఏ ఏం రాస్తాం 1 మైనస్ కాస్ 2a బై 2, చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోండి, మనం సమ్స్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా కాస్ స్క్వేర్ ఏ, సో సైన్ ఇక్కడ మనకి సైన్స్కి మైనస్ వస్తుంది, కాస్కి ప్లస్ వస్తుంది, సో 1 ప్లస్ కాస్ 2a బై 2. నెక్స్ట్ tan స్క్వేర్ ఏ, tan స్క్వేర్ ఏ ఏమవుతుంది, దీన్ని డివైడ్ చేయాలి, సో 1 మైనస్ కాస్ 2a 2 క్యాన్సిల్ అయిపోతుంది బై 1 ప్లస్ కాస్ 2a, 1 ప్లస్ కాస్ 2a. అదేవిధంగా ఇప్పుడు మనం నేర్చుకుంది సైన్ 3a, సైన్ 3a నేర్చుకున్నాం. సో 3 బయటకు వస్తుంది, 3 బయటకు వస్తుంది, ఇంకేముంటుంది సైన్ ఏ ఉంటుంది. 3 నెక్స్ట్ నెంబర్ 4, సో 3 అనేది క్యూబ్ అయిపోతుంది, ఈ 3 అనేది ఇక్కడ క్యూబ్ అయిపోతుంది, 4 sin క్యూబ్ ఏ. నెక్స్ట్ సైన్ క్యూబ్ ఏ నేర్చుకున్నాం, సైన్ క్యూబ్ ఏ 1/4 వస్తుంది, ఇది ఇలాగా ఉంటుంది 3 sin ఏ. ఇప్పుడు ఈ 3 అనేది ఏ దగ్గరికి వెళ్ళిపోతుంది, మైనస్ సైన్ 3a. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం ట్రిగ్నోమెట్రీ సమ్స్ చేయొచ్చు. ఇప్పుడు cos 3a ఫార్ములా నేర్చుకుందాం. cos 3a ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. cos 3a ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ 3 నెక్స్ట్ నెంబర్ 4, 3 నెక్స్ట్ నెంబర్ అంతా 4. ఇప్పుడు ఈ 3 అనేది క్యూబ్ అయిపోతుంది, సో cos క్యూబ్ ఏ మైనస్, ఇప్పుడు ఈ 3 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది 3, ఇంకా 3 వెళ్ళిపోయింది కానీ ఇంకేముంటుంది కాస్ ఉంటుంది, సో 3 cos. సో cos 3a is equal to 4 cos cube a minus 3 cos a, 4 cos cube a minus 3 cos a. సో ప్రూఫ్ చేద్దాం. LHS cos 3a, cos 3a నేను రాయొచ్చు cos 2a plus a, 2a plus a, cos a plus b, cos a cos b minus sin a sin b, అందుకే మనకి ఇక్కడ మైనస్ వచ్చింది. cos a cos b minus sin a sin b. ఇప్పుడు cos 2aని కాస్లో ఫామ్లో ఉంది, ఏంటి 2 cos స్క్వేర్ మైనస్, అది రాద్దాం. 2 cos స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంటూ cos a మైనస్ sin 2a మనకు తెలుసు కదా, 2 sin a cos a, అది రాసేద్దాం. 2 sin a cos a ఇంటూ sin a ఇంటూ sin a. సో sin a అంటే sin స్క్వేర్ ఏ నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. సో cos a ఇంటూ cos స్క్వేర్ ఏ అంటే ఏంటి 2 cos క్యూబ్ ఏ, 2 cos క్యూబ్ ఏ మైనస్ cos a ఇంటూ 1 cos a మైనస్ 2 cos a sin a ఇంటూ sin a sin స్క్వేర్ ఏ, sin a ఇంటూ sin a అవుతుంది sin స్క్వేర్ ఏ అవుతుంది. 2 cos క్యూబ్ ఏ మైనస్ cos a మైనస్ 2 cos a sin స్క్వేర్ ఏ. ఫస్ట్ సైడ్ అండి sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, sin స్క్వేర్ ఏ ఈక్వల్ టు ప్లస్ cos స్క్వేర్ అటు సైడ్ వెళ్తే మైనస్ cos స్క్వేర్ అంటే 1 మైనస్ cos స్క్వేర్ ఏ, 1 మైనస్ cos స్క్వేర్ ఏ. 2 cos క్యూబ్ ఏ మైనస్ cos a మైనస్ 2 cos a ఇంటూ cos a ఇంటూ మైనస్ 2 cos a ఇంటూ 1 అంటే మైనస్ 2 cos a, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది
2 into cos square cos cube 2 cos cube a. ఇక్కడ 2 cos cube ఉంది, ఇక్కడ 2 cos cube a ఉంది, అంటే రెండు యాడ్ చేస్తే 4 cos cube a 4 cos cube a. ఇక్కడ cos ఇక్కడ cos మొత్తం 3 cos ఉన్నాయి, సో minus 3 cos a. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో ఈజీగా అయిపోయింది, అంటే cos 3 is equal to 4 cos cube minus 3 cos a. ఓకే, ఇప్పుడు మనం cos cube a రాద్దాం, దీన్ని బట్టి cos cube a రాద్దాం. మనకి cos cube a కావాలంటే ఈ 3 minus 3 cos a అటు సైడ్ అవుతుంది, 1/4 అవుతుంది, అంటే సేమ్ ఇందాలాగే. సో 1/4 ఇంటూ 3 cos a ప్లస్ 3 cos 3a. సేమ్ ఇందాలాగే కాకపోతే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇందాల అక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి మైనస్ వచ్చింది, ఓకే, అక్కడ మనకి ఏంటి ప్లస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇది ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడికి వచ్చింది. సో ఇది ఇక్కడ మనకి ఎందుకు ప్లస్ వచ్చిందంటే మనకి cos cube a కావాలి కనుక ఇది మైనస్ అనేది అటు సైడ్ వెళ్ళిపోయింది, రెండు ప్లస్లోనే కనుక రెండు ప్లస్లు వచ్చాయి. నెక్స్ట్ tan 3a. tan 3a is equal to 3 tan a, అంటే ఫస్ట్ 3 వెళ్ళిపోయింది, నెక్స్ట్ tan a మిగిలింది. tan ఫస్ట్ 3 వస్తుంది, నెక్స్ట్ ఏముంది tan, ఆ tan వచ్చింది, మైనస్ 3 tan a మైనస్ tan cube a బై 1 మైనస్ 3 tan square a. 1 మైనస్ 3 tan square a. సో అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ 3 వెళ్ళిపోద్ది, నెక్స్ట్ tan a అక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ మైనస్ ఈ 3 అనేది క్యూబ్ అయిపోద్ది, tan cube a బై 1 మైనస్ 3 tan square a వస్తుంది, tan square a వస్తుంది. ఓకేనా, సో LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ tan 3a. సో దీన్ని రాయొచ్చు tan 2a plus a 2a plus a. సో tan of a plus b, tan a plus tan b by 1 minus tan square a. సో tan a plus tan b by 1 minus tan a tan b. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 tan a అంటే ఏంటి రాయొచ్చు, ఇప్పుడు మనం రాసాం 2 tan a అంటే ఏంటి 2 tan a by 1 minus tan square a. సో కనుక 2 tan a by 1 minus tan square a plus tan a by ఇక్కడ కూడా అంతే 1 minus 2 tan a by 1 minus tan square a into tan a into tan a. ఇక్కడ LCM తీద్దాం, ఈజ్ ఈక్వల్ టు LCM తీస్తే 2 tan a ప్లస్ ఈ tan a తో దీన్ని మల్టిప్లై చేయాలి. సో tan a into 1 tan a మైనస్ tan a into tan square a tan cube a, tan a into tan square a tan cube a. సో tan cube a by 1 minus tan square a whole divided by ఇక్కడ 1 into 1 minus tan square a 1 minus tan square a. So 1 minus tan square a 2 tan a into tan a 2 tan a 2 tan square a minus 2 tan square a by 1 minus tan square a. 1 minus tan square a 1 minus tan square a cancel. 2 tan a plus tan a 3 tan a minus tan cube a by 1 minus tan square a 2 tan square a 3 tan square a. సో ఈ విధంగా tan 3a is equal to 3 tan a minus tan cube a by 1 minus 3 tan square. అదేవిధంగా cot 2a కూడా అదే ఫార్ములా అండి, cot 2a కూడా అదే ఫార్ములా, సేమ్ tan ఎలాగైతే ఉంటుందో ఇది కూడా అంతే, దీని ప్రూఫ్ కూడా సేమ్. 3 cot a cot 3a 3 cot a minus cot cube a by 1 minus 3 cot square a 1 minus 3 cot square a. So cot 3 is equal to 3 cot a minus cot cube a by 1 minus 3 cot square a. సో ఈ విధంగా మనం మల్టిపుల్ యాంగిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం, ఓకేనా. అంటే 3a అయిపోయింది, ఇదంతా 3a, 2a అయిపోయింది, నెక్స్ట్ ఏ కూడా అయిపోయింది. చూడండి ఇది ఏ, ఏంటి ఏ, దీన్ని ఎలా రాయొచ్చు, sin a is equal to
స్క్వేర్ అనేది అటు సైడ్ వెళ్తే రూట్ అవుతుంది 1 మైనస్ కాస్ 2a/2 కాస్ a ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2a/2 1 ప్లస్ కాస్ 2a/2 tan a ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2a బై 1 ప్లస్ కాస్ 2a. అంటే 3a అయిపోయి 2a అయిపోయింది, నెక్స్ట్ ఏలు కూడా అయిపోయాయి. కాట్ ఏ కూడా ఏమవుతుంది, రూట్ అది రివర్స్ చేయాలి, రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2a బై 1 మైనస్ కాస్ 2a. అంటే ఏలు అయిపోయాయి. ఇప్పుడు ఇంకా a/2 ఉన్నాయి. సో a/2 నేర్చుకుందాం. అదేవిధంగా sin 15 కాస్ 15 sin 36 కాస్ 36 sin 18 sin 72 కాస్ 18 కాస్ 72 ఈ వాల్యూస్ 15 36 72 అండ్ 54 36. సో ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ అన్ని కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే కాస్ 3a నేర్చుకున్నాం. cos 3a is equal to 4 cos cube a minus 3 cos a. అదేవిధంగా cos cube a అని కూడా నేర్చుకున్నాం. సో 1/4 into 3 cos a plus cos 3a. అదేవిధంగా tan 3a కూడా నేర్చుకున్నాం. 3 tan a minus tan cube a by 1 minus 3 tan square a. 1 minus 3 tan square a. అదేవిధంగా cot 3a. cot 3a కూడా సేమ్ 3 cot a minus cot cube a by 1 minus 3 cot square a. సో ఇప్పుడు మనం 3a నేర్చుకున్నాం, 2a నేర్చుకున్నాం, నెక్స్ట్ ఇక్కడ ఏలు కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు సబ్ మల్టిపుల్ యాంగిల్స్ నేర్చుకోవాలి. సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ ఇక్కడ ఏదైతే 2a ఉందో ఈ నాకు sin a కావాలి, sin a కావాలి. sin 2a అయితే 2 sin a cos a. మరి sin a అయితే అప్పుడు మనం దీన్ని 2aలో మార్చుకున్నాం. అంటే ఎలాగా, sin 2 into a/2 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ sin a వస్తుంది. 2 క్యాన్సిల్ అయితే sin a వస్తుంది. అంటే sin aని sin 2 into a/2 రాసుకోవచ్చు. అంటే a/2 అంటే సబ్ మల్టిపుల్ కనుక. ఇప్పుడు దీన్ని ఈజీగా రాయొచ్చు. ఎలా రాస్తాం, sin 2a a బదులు a/2 రాసాడు. 2 sin a/2 into cos a/2 అంటే 2 sin a/2 into cos a/2 అంటే ఏమవుతుంది, sin a అవుతుంది. లేదంటే sin 2 into a/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే sin a అవుతుంది. అదేవిధంగా tanలో 2 tan a/2 by 1 plus tan square a/2. ఏం లేదండి, ఇక్కడ 2a ఫార్ములాలో a బదులు a/2 వేస్తే సరిపోద్ది. a బదులు a/2 వేస్తే సరిపోద్ది. నెక్స్ట్ cos a is equal to cos square a/2 minus sin square a/2. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా 2 cos square a/2 minus 1. నెక్స్ట్ ఫార్ములా 1 minus 2 sin square a/2. థర్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా 1 minus tan square a/2 by 1 plus tan square a/2. చూడండి, ఆ ఫార్ములాలోని నేను ఏ బదులు a/2 పెడుతున్నాను, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ tan a. tan 2a ఏంటి, 2 tan a by 1 minus tan square. మరి tan a అవుతుంది 2 tan a/2 by 1 minus tan square a/2. సో 2 tan a by 1 minus tan square a. 2 tan a/2 by 1 minus tan square a/2 అంతే. నెక్స్ట్ cot a. cot 2a. cot 2a ఏం రాయచ్చు మనం ఇక్కడ. cot 2a ఏంటి, ఇక్కడ మనం cot 2a ఇక్కడ మనం రాయలేనట్టు మర్చిపోయాం. ఓకే, ఇక్కడ రాద్దాం. cot 2a. cot 2a is equal to cot square a/2 a minus by 2 cot a. ప్రూవ్ చేసాం, ఇక్కడ రాయలేదు. సో ఇక్కడ మనం ఏం రాయచ్చు, ఇప్పుడు
cot square a by 2 minus 1 by 2 cot a by 2. 2 cot a by 2. సో ఈ విధంగా మనకి 2a ఫార్ములాస్ వస్తే ఏ ఫార్ములాస్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఒక 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్. 3 ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఈ కాసే, ఈ కాస్లోని సైన్ ఉంటుంది, కాస్ ఉంటుంది, tan. ఇందాక మనం చేసాం కదా సేమ్ ఇవన్నీ ఇక్కడ. సో సేమ్ అలాగే 2 cos square a by 2 minus 1 is equal to cos a. అప్పుడు 2 cos square a by 2 is equal to 1 plus cos a. సో cos square a by 2 ఏమవుతుంది? 1 plus cos a by 2. cos a by 2 అవుతుంది cos a by 2 square root of 1 plus cos a by 2. ఇది cos అయితే, అదే సైన్ అయితే ఇది తీసుకోవాలి. సో 1 minus 2 sin square a by 2 is equal to cos a. cos a అంతే కదా, cos a. సో సైన్ స్క్వేర్ అటు సైడ్, కాస్ని ఇటు సైడ్ తీసుకెళ్తే 2 sin square a by 2 is equal to 1 minus cos a. మనకు సైన్ స్క్వేర్ ఏ కావాలి కనుక sin square a by 2 is equal to 1 minus cos a by 2. sin a by 2 ఏమవుతుంది? sin a by 2 is equal to square root of 1 minus cos a by 2. సో సైన్ వస్తుంది, కాస్ వస్తుంది. tan a by 2 కావాలంటే సో దీన్ని దీంతో డివైడ్ చేయాలి. సో రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? రూట్ ఓవర్ 1 minus cos a by 1 plus cos a. గుర్తుపెట్టుకోండి, సైన్కి మైనస్ ఉంటుంది ఎప్పుడు కూడా. సైన్ వస్తే మైనస్, సో సైన్ పైన కనుక మైనస్ వస్తుంది. అదేవిధంగా cot a by 2 కావాలంటే cot a by 2 దీని రివర్స్ రూట్ ఓవర్ 1 plus cos a by 1 minus cos a. సో ఈ విధంగా మనం ఏంటంటే మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ 15 degrees, నెక్స్ట్ 75 degrees, 18 degrees, 30 degrees, 54 degrees, 72 degrees ఇవన్నీ కూడా ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ ఫర్ 15 degrees, 75 degrees, 18 degrees, 72 degrees, 36 degrees, 54 degrees, 22.5 degrees, 22.5 degrees, 67.5 degrees, 67.5 degrees. సో ఈ యాంగిల్స్ అన్నిటి కూడా మనం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఏ విధంగా ఫైండ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 15 degrees, ఫస్ట్ సైన్ కాస్ tan ఈ 3 చాలు, మిగతాన్ని వచ్చేస్తాయి. సో ఫస్ట్ సైన్ 15 degrees మనకు కావాలి. సైన్ 15 degrees కావాలంటే 15 degrees నేను రాయొచ్చు అంటే 45 minus 30 రాయొచ్చు. అంటే దీని ఏం రాయొచ్చు? సైన్ 45 degrees minus 30 degrees. సైన్ a minus b, సైన్ ఆఫ్ a minus b. ఎందుకంటే 45లో 30 తీస్తే 15 కదా. సైన్ ఆఫ్ a minus b, సైన్ a cos b minus cos a sin b. ఈ వాల్యూస్ వేసాం. sin 45 ఎంత? 1/2. cos 30 ఎంత? √3/2. cos 45 ఎంత? 1/2. cos sin 30 ఎంత? 1/2. సో దీన్ని √3/2√2 రాయొచ్చు. దీన్ని 1/2√2 రాయొచ్చు. సో కిందన 2√2 అనేది కామన్ కనుక ఎల్సిఎం కనుక సో √3 - 1/2√2. ఇది sin 15 degrees.
ఇది sin 15 degrees. మనకి cos 15 degrees. ఇప్పుడు మనం cos 15 చూద్దాం. సేమ్ దీనిలాగే cos 15 degrees is equal to cos of 45 degrees minus 30 degrees. cos a minus b. సేమ్ ఇదే వస్తుంది ఫార్ములా, కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది అంతే. సో cos a cos b plus sin a sin b, sin a and sin b. సో cos 45 ఎంత 1/√2, cos 30 ఎంత √3/2 ప్లస్ sin 45 ఎంత 1/√2, sin 30 ఎంత 1/2. సేమ్ అదే అంటే ఏమొస్తుంది √3 + 1/2√2, √3 1 + 1/2√2 cos 15. ఇప్పుడు మనం tan 15 చేద్దాం. tan 15. సో tan θ తెలుసు కదా మనకి sin θ / cos θ, కనుక దీని ఏం రాయొచ్చు sin 15 degrees / cos 15 degrees, sin 15 degrees / cos 15 degrees. సో sin ఎంత వచ్చింది √3 - 1/2√2 √3 + 1/2√2. 2√2 క్యాన్సిల్ అయిపోతుంది, √3 - 1/√3 + 1. అయితే కిందన ఎప్పుడు కూడా మనకి రూట్ ఉండకూడదు ఇలాగా. సో కనుక ఏం చేయాలి, రేషనలైజింగ్ చేయాలి. సో కనుక √3 - 1/√3 - 1. సో √3 - 1 whole square √3 square - 1 square. a minus b into a minus b, a minus b whole square, a plus b into a minus b, a square minus b square. So square की root की cancel, a minus b whole square, a square plus b square minus 2ab by 3 minus 1. Square की root cancel, 3 plus 1 अंता 4, 4 minus 2√3/2. So cancellation చేస్తే 2 minus √3, 2 minus √3. సో ఇవన్నీ కూడా మనకి 15 degrees వాల్యూస్. ఇప్పుడు వీటికి 75 degrees కడదాం. నాకు ఇప్పుడు sin 75 degrees కావాలి, sin 75 degrees కావాలి అంటే 15 degrees అయిపోయింది. కాట్ కూడా అంతే, కాట్ చేస్తే దీనికి 2 + √3 వస్తుంది. కాట్ 15 = 2 + √3. ఇప్పుడు sin 75 కావాలంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే sin 90 - 15 degrees, అంతే కదా, 90 degrees - 15 degrees. 75ని 90 - 15 రాయొచ్చు. సో sin 90 - θ cos θ, సో cos 15 degrees. సో cos 15 ఎంత ఆల్రెడీ మనకు వచ్చింది √3 + 1/2√2. సో √3 + 1/2√2 అంటే ఇది sin 75 degrees అన్నమాట. అంటే మనకి sin 15 cos 15 గుర్తుపెట్టుకుంటే sin 75 వస్తున్నట్టే. సో sin 75 = 90 - అంటే 90 - 15 అంటే cos 15. సో cos 15 ఆల్రెడీ మనకు √3 + 1/2√2 వచ్చి కనుక సో ఆ రెండు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంది. sin 75 = √3 + 1/2√2. cos 75 ఇది కూడా సేమ్ ఇంతే, cos 75 ఎంత అవుతుంది మనకి cos of 90 - 15 degrees. సో cos 90 - θ sin θ అంటే sin 15 degrees. సో sin 15 degrees అంటే √3 - 1/2√2. సో అదంతా cos 75 degrees. నెక్స్ట్ tan 75 degrees. సో tan 90 degrees - 15 degrees. సో tan 90 - θ cot θ. సో cot 15 degrees. cot 15 degrees అని చెప్పాను, 2 + √3 అని చెప్పాను. సో కనుక tan 75 degrees = 2 + √3. అదేవిధంగా cot 75 నుంచి 2 - √3 అవుతుంది. అంటే 1 degrees వస్తే ఆటోమేటిక్గా వీటి యొక్క కాంప్లిమెంట్, ఈ రెండు కాంప్లిమెంట్. అందుకే ఇది వస్తే ఇది వచ్చేస్తుంది, ఇది వస్తే ఇది వస్తుంది, ఈ రెండు కాంప్లిమెంట్. సో ఇది వస్తే ఇది వస్తుంది, ఇది వస్తే ఇది వచ్చేస్తుంది, ఈ రెండు కాంప్లిమెంట్. సో ఈ రెండు కాంప్లిమెంట్ 90 degrees మాట. నెక్స్ట్ 18 degrees చేద్దాం. సో ఇప్పుడు మనం 18 and 72, 36, 54 అండ్ మిగతా చేద్దాం. 15, 75 అయిపోయింది కనుక. సో sin 18 degrees. సో A is equal to 18 degrees. Let the A is equal to 18 degrees.
అంటే ఏ అనే యాంగిల్ని 18 degrees తీసుకున్నాం కనుక దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 5a = 90 degrees అవుతుంది. ఎందుకంటే 18 5 = 90. దీన్ని మనం 2a + 3a రాద్దాం. సో 2a + 3a = 90 degrees. స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం 1872 చేద్దాం. ఎందుకంటే 1575 కనుక ఇప్పుడు 1872 చేద్దాం. లెట్ a = 18 degrees. 18 5 = 90 కనుక దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం. సో 5a = 90 degrees. ఈ 5aని 2a + 3a రాయొచ్చు. సో 2a + 3a = 90 degrees. సో 3a నడిచి తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది? 2a = 90 degrees minus 3a. మనకి ఇప్పుడు ఏం కావాలి? sin 18 degrees కావాలి కనుక అప్లై 3 sin on both sides. సో sin 2a = sin of 90 degrees minus 3a. ఓకే, sin 2a. వాట్ ఈస్ ద ఫార్ములా sin 2a? 2 sin a cos a. ఇప్పుడే నేర్చుకున్నాం. సో కనుక 2 sin a cos a. sin 90 minus theta, sin 90 minus theta cos theta, కనుక cos 3a. సో 2 sin a cos a = cos 3a ఫార్ములా ఏంటి? 4 cos cube a minus 3 cos a. 4 cos cube a minus 3 cos a. సో అన్నీ కూడా మనం వాల్యూస్ అన్ని కూడా అడిసి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు మనకేమవుతుంది? 4 cos cube a minus 3 cos a minus 2 sin a cos a. 2 sin a cos a = 0. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏముండదు కనుక = 0. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. అంటే cos a అనేది కామన్ తీయచ్చు. సో cos a కామన్ తీస్తే 4 cos square a minus 3 minus 2 sin a = 0. సో cos a కామన్ తీస్తే ఇక్కడ 4 cos square లోపలికి వెళ్తుంది, cos a బయటకి తీసుకెళ్తే -3 లోపలికి వెళ్తుంది, cos a బయట తీసుకొస్తే -2 sin a అనేది లోపలికి వెళ్తుంది. ఇక్కడ cos a అనేది 0 అవ్వదు, ఎందుకంటే మనకి 18 degrees వేస్తే ఎంతో కొంత వాల్యూ వస్తుంది cos a, కనుక ఇది 0 అవ్వదు. ఇది మటుకు 0 అవుతుంది, ఎందుకంటే a into b = 0 అవ్వాలంటే అయితే a అయినా 0 అవ్వాలి, అంటే b అయినా 0 అవ్వాలి. కనుక cos a is not equal to 0. మరి cos a 0 అవ్వలేదంటే ఇది ఖచ్చితంగా 0 అవుతుంది. 4 cos square a minus 2 sin a minus 3 = 0. cos square నేను రాయొచ్చు. ఫస్ట్ ఐడెంటిటీ sin square theta plus cos square theta = 1 కదా. సో sin square a plus cos square = 1, cos square = 1 minus sin square a. దీని బదులు ఏం రాయొచ్చు? 1 minus sin square రాయొచ్చు. సో 4 into 1 minus sin square a minus 2 sin a minus 3 = 0. 4 into 1 4, 4 into sin square a 4 sin square a minus 2 sin a minus 3 = 0. minus 4 sin square a minus 2 sin a, 4లో 3 తీస్తే +1 = 0. ఇప్పుడు అన్ని కూడా అడిసి తీసుకెళ్ళిపోతాం. అన్ని అడిసి తీసుకెళ్ళిపోతే అవుతుంది 4 sin square a plus 2 sin a minus 1 = 0. ఇప్పుడు sin a ని x అనుకుందాం. లెట్ sin a = x. అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కనుక మనం sin a ని x అనుకుందాం. అప్పుడు మనం ఏం రాయొచ్చు? 4x² plus 2x minus 1 = 0. minus 1 = 0. ax² plus bx plus c = 0 అయితే దాని యొక్క రూట్స్ ఏమవుతాయి? x = -b plus or minus √b² minus 4ac by 2a. ఇది ఫార్ములా. ఓకే, సో వాల్యూస్ తీసేద్దాం. మైనస్ b అంటే 2, సో -2 plus or minus √b అంటే 2, సో కనుక 2² minus 4 into a అంటే 4, c అంటే -1 by 2 into a అంటే 4, a అంటే అంత 4.
సో -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 2 స్క్వేర్ అంటే ఎంత 4 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 4 4 జా 16 బై 4 2 జా 8 సో -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 20 బై 8 20 బై 8 -2 ప్లస్ ఆర్ మైనస్ దీని రాయొచ్చు 4 5 జా రాయొచ్చు సో రూట్ 4 into 5 రాయొచ్చు బై 8 సో -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4 అంటే ఎంత 2 సో 2 root 5 by 8 సో 2 కామన్ తీస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 by 8 2 1 జా 2 4 జా సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లో మనం ప్లస్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే 18 degrees అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కనుక మనం ప్లస్ మాత్రమే తీసుకోవాలి అంటే x ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 మైనస్ 1 by 4 x అంటే ఏంటి మనకి సైన్ 18 degrees x అంటే ఏమనుకున్నాం సైన్ 18 degrees ఏ వాల్యూ 18 కనుక సైన్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది ఎంత వచ్చింది మనకి ఫైనల్గా సైన్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 మైనస్ 1 by 4 వచ్చింది దిస్ ఈజ్ ద సైన్ 18 degrees ఫార్ములా మరి కాస్ 18 కూడా కావాలి కదా మనకు తెలుసు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత 1 సైన్ స్క్వేర్ 18 ప్లస్ కాస్ స్క్వేర్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు కాస్ స్క్వేర్ 18 అవుతుంది కాస్ స్క్వేర్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ 18 degrees కాస్ స్క్వేర్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ 18 ఎంత రూట్ 5 మైనస్ 1 by 4 రూట్ 5 మైనస్ 1 by 4 హోల్ స్క్వేర్ 1 మైనస్ సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ రూట్ 5 స్క్వేర్ అంటే ఎంత 1 ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 root 5 బై 4 స్క్వేర్ అంటే 16 4 స్క్వేర్ అంటే ఎంత 16 ఎల్సిఎం 16 1 జా 16 16 5 plus 1 అంతా 6 మైనస్ 6 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 root 5 by 16 16లో 6 తీస్తే 10 సో 10 plus 2 root 5 by 16 సో అన్నిట్లో 2 కామన్ 2 1 జా 2 5 జా 2 8 జా 5 plus root 5 by 8 ఓకే దీన్ని ఇక్కడ ఉంచేద్దాం ఈ వాల్యూని ఇలా ఉంచేద్దాం ఏమొచ్చింది 10 plus 2 root 5 by 16 ఇది cos square 18 degrees cos 18 degrees ఏమవుద్ది సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10 plus 2 root 5 by 16 అంటే ఏంటి మనకి 4 అవుతుంది రూట్ వెళ్ళింది కనుక 4 అంటే cos 18 degrees ఈజ్ ఈక్వల్ టు square root of 10 plus 2 root 5 by 4 square root of 10 plus 2 root 5 by 4 ఇది cos 18 సో మరి 36 కావాలి కదా 36 కావాలి ఇంకా cos 36 ఫైండ్ చేద్దాం cos 36 degrees ఈజ్ ఈక్వల్ టు దీన్ని రాయొచ్చు cos 2 into 18 degrees రాయొచ్చు అంతే కదా cos 2 into 18 degrees సో cos 2 ఏంటి మనం రాయొచ్చు 1 minus 2 sin square 1 minus 2 sin square 18 degrees సో 1 minus 2 into sin 18 ఎంత root 5 minus 1 by 4 whole square ఆల్రెడీ sin 18 మనం చేసాం ఆల్రెడీ అదంతా చేసాం సో కనుక మనం ఫైనల్గా వేసుకుంటే 1 minus 2 into ఏమొస్తుంది ఇది మనకి ఇక్కడ 6 minus 2 root 5 by 6 6 minus 2 root 5 by 16 వస్తుంది సో 2 1 జా 2 8 జా సో ఇప్పుడు ఇది ఏమవుద్ది 8 minus 6 plus 2 root 5 by 8 అవుతుంది సో 8లో 2 తీస్తే ఎంత 2 సో 2 2 క్యాన్సిల్ అయితే మనకి ఫైనల్గా cos 36 degrees ఈజ్ ఈక్వల్ టు root 5 plus 1 by 4 root 5 plus 1 by 4 వస్తుంది
మనకి sin 18 ఎంత వచ్చింది, √5 - 1/4 వచ్చింది. ఇది √5 + 1/4 వస్తుంది. అదేవిధంగా sin 36 కట్టామనుకోండి, cos 18కి √10 + 2√5/4 వచ్చిందా, ఇది √10 - 2√5/4 వస్తుంది. sin 36 ఏమొస్తుంది, √10 - 2√5/4 వస్తుంది అన్నమాట సైన్కి. సో ఈ విధంగా మనం 15, 75, 18, 72, 36, 54, ఇంకా ఈ 72, 54 అంటే వీటి యొక్క కాంప్లిమెంట్స్. సో 72 నేను రాయొచ్చు, sin 72ని cos 18 రాయొచ్చు. cos 18 ఎంత, √10 + 2√5/4. cos 72 కావాలి. cos 72 అంటే sin 18. sin 18 ఎంత, √5 - 1/4. అదేవిధంగా sin 54 కావాలి. sin 54 అంటే cos 36. cos 36 ఎంత, √5 + 1/4. అదేవిధంగా cos 54 కావాలి. cos 54 అంటే sin 36. సో sin 36 అంటే √10 - 2√5/4. ఇంకా ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు వాల్యూస్ మనం కనుక్కుందాం. ఇప్పుడు sin 22.5 అండ్ 67.5 ఎలా చేయాలో చూద్దాం. సో మనందరికీ తెలుసు sin square A is equal to sin A is equal to √1 - cos 2A/2. ఇదే కదా నేర్చుకున్నాం, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాని. కనుక ఇప్పుడు sin 22.5 degrees is equal to √1 - cos 2A అంటే 2 22s are 44, 2 halves are 1, 44 + 1 45. సో cos 45 degrees by 2, that is equal to √1 - 1/√2/2. So that is equal to √2 - 1/2√2. ఇది sin 22.5. అదేవిధంగా cos 22.5 degrees సేమ్ వస్తుంది, ప్లస్ వస్తుంది. 1 + cos 45 degrees by 2 అంటే ఏమొస్తుంది, √2 + 1/2√2. √2 + 1/2√2. మరి tan 22.5 దీన్ని దీంతో డివైడ్ చేయాలి. సో అంటే √2 - 1/√2 + 1. సో రేషనలైజింగ్ చేస్తే √2 - 1/√2 - 1. సో √2 - 1 హోల్ స్క్వేర్ బై √2 స్క్వేర్ - 1 స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 2 - 1. సో అంటే మనకి ఏమొస్తుంది, √2 - 1. సో tan 22.5 degrees √2 - 1. మరి sin 67.5. sin 67.5 is nothing but cos 22.5. So cos 22.5 degrees nothing but √2 + 1/2. నెక్స్ట్ cos 67.5. సో 90లో ఇది తీస్తే మనకి ఏమొస్తుంది, sin వస్తుంది. sin 22.5. సో sin 22.5 degrees is nothing but √2 - 1/2. అదేవిధంగా tan 67.5. సో cot వస్తుంది. సో cot 22.5 degrees. సో దీన్ని రేషనలైజింగ్ చేస్తే మనకి వస్తుంది అన్నమాట. సో దీని రేషనలైజింగ్ అంటే ఏంటి, 1/√2 - 1, దట్ ఈస్ ఈక్వల్ టు √2 + 1. సో ఈ విధంగా మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అనేవి ఈజీగా మనం ఫైండ్ చేసాము. వాల్యూస్ ఈజీగా మనం అంటే ప్రూఫ్ చేస్తే వాల్యూస్ గుర్తుంటాయి, మనం బట్టి గుర్తుండవు. అందుకని నేను వీటి యొక్క ప్రూఫ్స్ మీకు చెప్పాను అనమాట. సో రేపు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.